జమ్మూ కశ్మీర్ పహల్గాం దాడికి భారత్ కౌంటర్ అటాక్ గా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. గత రాత్రి తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసన్నారు. పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని భారత్ అనుకుంటోందన్నారు. కానీ ఇది ధైర్యవంతుల దేశమని వారు మర్చిపోయారన్నారు షహబాజ్. మరోవైపు ఉగ్ర స్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటల పాటు గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. నిన్న సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఇస్లామాబాద్, పంజాబ్లలో విద్యా సంస్థలు మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది.